ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. విష్ణు సహస్రంలో 657వ నామం విష్ణు అన్నారు. విష్ణు అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు అని అర్థం. అందుకే విష్ణు సహస్ర నామాల్లో మొదటి 2 నామాల్లో విశ్వం విష్ణు అన్నారు. ఆ 2 నామాల్లోనే సర్వము దాంట్లోనే ఉండిపోయింది. చక్కగా ఆ నామాల్లో ఆ సారమంతా నింపేశారు. ఆ 2 నామాల అర్థాన్ని వివరంగా మనం తెలుసుకుంటే తర్వాత నామాల్లో అన్నీ కూడా అదే నిండి ఉంటుంది. అందుకని ఒక్కసారి చెప్తే మనకి అంటించుకోలేము, వినలేము, ఒక్కసారితో వదిలేస్తాము. అందుకని అనేక వేల సార్లు అనేక విధాలుగా చక్కగా మనకి అన్ని నామాల్లో మనకి ఆ వివరణ, మరి ఆ నామం మనకి అందించాడు భగవంతుడు. వేల సహస్రం ఉంది, అష్టోత్తరం ఉంది, అట్లా అనేక స్తోత్రాలు ఉన్నాయి. అన్నిటినీ అలా చదువుతూ ఉంటే ఎక్కువసేపు ఆ నామస్మరణ జరుగుతుంది. ఆ స్వామిని స్మరించినట్లవుతుంది. అప్పుడు లౌకికంగా దూరం అవుతాము, ఆ స్వామికి అప్పుడు దగ్గర అయినట్టు ఉంటుంది. ఆ దగ్గర అయ్యే సమయం ఎక్కువ ఉన్న కొద్దీ భగవంతుడికి దగ్గరకు జరుగుతుంటాం. అందుకని విశ్వం విష్ణు అంటే విశ్వమంతా నిండిన విష్ణువు అన్నారు. అందుకని భూమి ఆకాశాల్లో అంటే కింద ఉన్నది భూమి, పైన ఉన్నది ఆకాశం, ఈ మధ్యలో అంత జగత్తు ఉంది. ఈ జగత్ అంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి స్వామి విష్ణువు. మరి అధికంగా కాదు, అత్యధికంగా ప్రకాశించేటువంటి కాంతి స్వరూపుడైన స్వామిని విష్ణు అన్నారు. ఈ కాంతి మనకెవరి ద్వారా వస్తుంది అంటే సూర్యనారాయణమూర్తి ద్వారా వస్తుంది. ఆయన జగత్తుని నిర్మించి ఆ జగత్తు నిండా ఆయన కనపడకుండా ఉండి చైతన్యం చేస్తూ మరి అనేక దేవతల్ని అనేక కర్మలు ఒక్కోళ్ళకి ఒక్కోటి వాళ్ళకి నిర్ణయించి చక్కగా నిర్దేశించారు స్వామి. ఎవరి ధర్మాన్ని వాళ్ళు, ఎవరి కర్మని వాళ్ళు స్వీకరించి వాళ్ళని నడుపుతూ ఉన్నారు. అట్లా సూర్యనారాయణమూర్తి, చంద్రుడు, జగత్తుకి మరి సూర్యచంద్రులు అంటారు. ఆ సూర్యచంద్రులే భగవంతుని కళ్ళు అని చెప్తారు. అంటే ఆ కళ్ళు ద్వారా సూర్యచంద్రుల్ని సృష్టించి ఆయన కళ్ళ ద్వారా వాళ్ళని నడుపుతూ ఉన్నాడు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అట్లా ఆయన మరి ఆ సూర్యచంద్రులతో జగత్తుని నడిపిస్తున్నాడు. అందుకని మనకి సూర్యచంద్రులు దైవంతో సమానంగా భావిస్తున్నాము, సూర్యనారాయణమూర్తి అంటున్నాము. మరి ఆ చంద్రుని యొక్క శక్తిని అమ్మవారిగా భావిస్తూ ఉంటాం. అంటే చల్లని వెన్నెల, చల్లని మరి హాయినిస్తుంది. ఆ చంద్రుడిని చూస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు తల్లి యొక్క ఆ దయ, ప్రేమ అవన్నీ కూడా దాంట్లో కనపడుతూ ఉంటాయి. అందుకని వీళ్ళిద్దరూ తల్లిదండ్రులాగా జగత్తునంతటిని పాలిస్తూ ఉన్నారు, చక్కగా జగత్తును నడుపుతున్నారు. అటువంటి వాళ్ళని మరి జగత్తుకి తల్లిదండ్రులుగా మనం భావించవచ్చు. తల్లి దయగా ఉంటుంది, తండ్రి మరి తన కర్తవ్యాన్ని కొంచెం భయభక్తులతోనే పిల్లల్ని పెంచుతూ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటాడు. అలాగే సూర్యుడు కూడా మనల్ని ఆయన ప్రతాపం అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాడు. దానికి భయపడుతూ ఉంటాం మనం. సూర్యనారాయణమూర్తిని వేడుకుంటూ ఉంటాం, నాయన ఆ తాపాన్ని తగ్గించయ్యా, నీ తీవ్రతను తగ్గించయ్యా అని కోరుకుంటాం. అలా అటువంటి
ఆయన తీవ్రత చూపించకపోతే మళ్ళీ బిడ్డలకి అక్కడ ఆహారం ఉండదు. ఎందుకంటే ఆయన తీవ్రతతోనే ఇక్కడ ఉన్నటువంటి జలమంతా ఆయన మళ్ళా స్వీకరించి మళ్ళీ వాటిని వర్షంగా మళ్ళీ మొత్తం అంత సృష్టి అంతా కూడా వానలని కురిపిస్తాడు. అలా కురిపించటం వల్ల జగత్తులో ఉన్న జీవులందరికీ ఆహారం లభిస్తుంది. మరి ఆహారం లభించాలి అంటే సూర్యుడు ఆ మాత్రం ప్రతాపం చూపించకపోతే సృష్టిని మరి ఎంతో కష్టపడి బాహ్యంగా అయినా తండ్రి ఎంతో కష్టపడి మరి సంపాదిస్తే కానీ కుటుంబం పోషణ జరగదు. అట్లాగే ఆయన కష్టపడతాడు. మరి ఇంట్లో వాళ్ళని కూడా కొంచెం నియమంతో జాగ్రత్త జాగ్రత్త అంటూ మరి వాడేటువంటి వాటిల్లో జాగ్రత్తని, తర్వాత మరి మీరు ఇది చెయ్యండి అది చెయ్యండి చేస్తే మనకు కొంచెం తోడుగా నీడగా ఉంటుంది అని ఏదైనా అవకాశం ఉన్నప్పుడు సంపాదనకి అవకాశాలని వాళ్ళకి ఇవ్వటం, అన్ని రకాలుగా మరి కుటుంబ పోషణ ఏ విధంగా చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అటువంటి తండ్రి మరి కొంచెం కఠినంగానే ఉంటాడు. అట్లాగే సూర్యనారాయణమూర్తి మరి ఆ కఠినంగా అంటే ఆ ప్రకాశాన్ని ఎక్కువగా చెయ్యకపోతే సృష్టిలో మళ్ళీ ఆహారం జనులకి ఉండదు. అందుకని ఆ ప్రతాపాన్ని చూపించి ఈ నీటినంతటిని స్వీకరించి మళ్ళా దాన్ని వర్షంగా మొత్తం అంతటా మరి వర్షం కురిపించి అందరికీ పంటలు పండించి అందరూ ఆహారాన్ని హాయిగా ఆనందంగా స్వీకరించే విధంగా చేయటానికి కారణమే ఆ ప్రతాపం అని మనం అర్థం చేసుకుంటే దాన్ని నిందించము. నిందిస్తే అది మహాపాపం. ఎట్లా మండిపోతున్నాడు, ఇట్లా తట్టుకోలేకపోతున్నాం, బాధపడిపోతున్నాం అని అనుకుంటే ఆ తర్వాత వీళ్ళందరూ అన్నారని ఆయన ప్రతాపాన్ని చూపించకపోతే ఆహారం లేకపోతే అంతకంటే బ్రతకలేరు. అసలు ఆహారం లేకపోతే బ్రతకలేడు కదా ఎవరును. ఆ సృష్టి జరగాలి అంటే కొన్ని జరుగుతూ ఉండాలి. వాటి నియమానుసారం పరమాత్మ వాళ్లకు నియమించినటువంటి నియమాల సారం వాళ్ళు నడుస్తారు. అందుకని ఎప్పుడు కూడా ప్రకృతిలో ఉన్న పరిస్థితుల్ని మరి దైవాలని వీళ్ళందరూ దైవాలుగా భావించాలి. మనల్ని పోషించేటువంటి వాళ్ళు మరి ఎవరైనా దైవం కిందే లెక్క. ఈ పంచభూతాలు మనకి దైవాలుగా భావించేటువంటి సంస్కృతి మనది. మరి వాటిని నిందిస్తే మరి పూజిస్తే ఎంత పుణ్యమో నిందిస్తే అంత పాపం వస్తుంది. కనుక పాపాన్ని భరించటం కష్టం. ఎప్పుడు కూడా ప్రకృతిని ఎప్పుడూ నిందించకూడదు అనే విషయాన్ని మనసులో దృఢంగా పెట్టుకుంటే బోల్డ్ పాపాన్ని మనం తగ్గించుకున్నట్టు. ఎందుకంటే వానలు వస్తే వానదేవుణ్ణి, మరి ఎండలు వస్తే సూర్యుడిని, అట్లాగే చలి వస్తే చలిని అన్నిటినీ మనం నిందిస్తూ కూర్చుంటే ఎప్పుడు ఏది సంతోషంగా స్వీకరిస్తాం? ఏది సంతోషంగా స్వీకరించాం. అన్నిటినీ నిందిస్తూ ఉంటే అంత అనంత పాపాన్ని మూట కట్టుకుని జన్మలు అనుభవించిన చాలదు. అందుకని ప్రకృతిని ఎప్పుడూ కూడా నిందించకూడదు. ప్రకృతిని నిందించకుండా స్వీకరించాలి. ఆ ప్రకృతిని మనం స్వీకరించి ఆ పరమాత్మని మీద దయ అంటే ప్రేమ భక్తి చూపిస్తూ అందరి మీద దయతో మనం మసలుకుంటే అదే విష్ణు స్వరూపంగా వీళ్ళు కూడా అవుతారు. అందుకని విశ్వం విష్ణు అన్నట్లే విష్ణు యొక్క నామం యొక్క అర్థాన్ని మొదట్లోనే చెప్పారు. మరి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు. భూమాకాశాల్లో వ్యాపించి అధికంగా ప్రకాశించే కాంతి స్వరూపుడైన స్వామిని విష్ణువు అన్నారని శంకరాచార్యులు చెప్పారు. స్వామి జగత్తంతా నిండి ఉన్నాడు గనక ఆయన ప్రచండ తేజోవిరాజితుడు అన్నారు. వ్యాప్యమే రోదసీ పార్థ
కాంతి రభ్యధికా స్థిత క్రమణాత్ వ్యాపకం పార్థ విష్ణురిత్యభిసంజ్ఞిత అన్నారు. అర్జున, భూమి ఆకాశాలు వ్యాపించిన నా కాంతి అధికంగా ఉన్నందువల్లే అటువంటి వ్యాపకత్వ స్థితి కలిగిన నేను విష్ణువునని నేను పిలువబడుతున్నాను అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ప్రత్యక్షంగా చెప్పినటువంటి వాక్కు అన్నమాట. అందుకని ఇది ఏదైనా ఇవన్నీ కూడా వేదాల్లోవే, ఇవన్నీ కూడా భగవంతుని వాక్కు నుండి వచ్చినవి, ఇవన్నీ భగవత్ వచనాలే. కానీ మనకి ప్రత్యక్షంగా కనపడేది కృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీత కనుక ఎక్కడికి వెళ్ళినా దేంట్లోకి వెళ్ళినా ఆ పరమాత్మ యొక్క వాక్కు దాంట్లో మనకి తెలియజేస్తూ ఉంటారు. ఎందుకంటే మనకి తెలిసిన విషయాన్ని ద్వారా మనకి విషయాన్ని తెలియజేస్తే ఇంకా దృఢంగా ఉంటుంది అని మనకి తెలియజేస్తారు. వ్యాపించే శక్తి ఉన్నదాయనికి. అందుకని విశ్వమంతా వ్యాపించిన స్వామిని విష్ణువు అన్నారని పరాశర భట్టరు చెప్పారు. విశిష్టమైన రమ బ్రహ్మ మహేశ్వరుల విభూతులు బల సంపద వ్యాపకత్వం గల స్వామి విష్ణువు అని సత్యసంధుల వారు భావించారు. అందరూ ఆయన యొక్క బలమే. రమ అంటే లక్ష్మీదేవి, బ్రహ్మ మహేశ్వరులు, వీళ్ళ యొక్క విభూతులు అంటే వాళ్ళ యొక్క మహత్తులు, వాళ్ళ యొక్క బల సంపద వ్యాపకత్వం అన్నీ కూడా ఆయన నుండి వచ్చినవే కనుక ఆయన్ని విష్ణువు అన్నారని సత్యసంధుల వారు భావించారు. మహర్షులు ఓం విష్ణవే నమః అని స్వామికి ప్రణామాలు చేస్తున్నారు. కనుక ఆ విష్ణువు అయినటువంటి స్వామికి మనం నమస్కారం చేసుకుంటూ, స్వామి అంతటా నిండి ఉన్నావు నువ్వు, ఆ అంతటా నిండి ఉన్నటువంటి ఆ వ్యాపకత్వాన్ని, ఆ అంతర్యామిగా ఉన్నటువంటి ఆ స్థితిని మాకు సంపూర్ణంగా జ్ఞానంతో నింపి, ఆ జ్ఞానముతో ఆ జ్ఞాన ప్రకాశంలో నీ దర్శనము నీ సందర్శనము మాకు కలుగజేసి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం